ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. యాక్సిడెంట్, బర్నింగ్, పాయిజనింగ్, బీపీ, షుగర్, టీబీ, మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ ఇంకా ఎలాంటి వ్యాధికైనా రాజమండ్రి, ఏలూరు వంటి ప్రాంతాలకు పరుగుల తీయనవసరం లేకుండా ఇప్పుడు మన కొయ్యలగూడెంలోనే కార్పొరేట్ స్థాయి వైద్య సేవలందిస్తున్న శ్రీ ఆరోగ్య మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్. తిరుపతి లడ్డు విషయంలో కల్తీ జరగలేదని బాబు బహిరంగ క్షమాపణ చెప్పాలి. తెల్లం బాలరాజు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించారు అని సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపణలో ఎలాంటి వాస్తవం లేదని పోలవరం మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. ఈ కేసులో సిబిఐ, సిఐడి వాళ్ళతో పాటు మరోవైపు దర్యాప్తు సంస్థలు కూడా కల్తీ లేదు అని ప్రకటనలు చేశాయని బాలరాజు అన్నారు. నిజానికి బాబుకి ల్యాబొరేటరీ రిపోర్టుల మీద నమ్మకం లేదు, కానీ లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు ప్రచారం చేయడం మరియు డ్రైవర్స్ పాలిటిక్స్ చేయడం చంద్రబాబుకి వెన్నతో పెట్టిన విద్య అని తెల్లం బాలరాజు అన్నారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. ఎంతో పవిత్రమైన వెంకటేశ్వర స్వామి లడ్డు పైన చంద్రబాబు నాయుడు గారు మరి లేనిపోని ఆరోపణలు చేస్తూ, దుర్మార్గమైన ఆరోపణలు చేసుకుంటూ 7:30 నుంచి పవిత్రమైన లడ్డు ప్రసాదంలో జంతు కొవ్వు, పంది కొవ్వు, గొడ్డు కొవ్వు కల్తీ జరిగిందని ప్రజల్ని, భక్తుల్ని, కోట్లాది భక్తులకు వెళ్ళిన కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి లడ్డు విషయంలో ఆయన ఆరోపణలు చేసుకుంటూ వస్తూ ప్రజల యొక్క మనోభావాలను దెబ్బతీసిన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కూడా ఆయన జ్ఞానోదయం కలగకుండా ఇప్పుడు కూడా అదే అబద్ధాలు చెప్తూ, అదే ఆరోపణలు చేస్తూ, నిందలేస్తూ ఇంకా ప్రజల్ని, భక్తుల్ని మభ్య పెట్టాలని చూస్తున్నాడు. ఈరోజు సిబిఐ సిట్ నివేదికలో కూడా స్పష్టంగా తెలియజేశారు. కల్తీ లేదు, ప్రసాదంలో లడ్డు ప్రసాదంలో కల్తీ లేదని కూడా స్పష్టం చేశారు. ఎన్డీఆర్ కూడా, ఎన్డీబీవి కూడా, ల్యాబులు కూడా రిపోర్ట్లు ఇచ్చినాయి కల్తీ ఏమి లేదని. అయినా కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు బుకాయిస్తున్నాడు, ప్రజా ఆగ్రహానికి లోనవుతున్నాడు. దాని నుండి తప్పించుకోవడానికి ఈరోజు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారి పైన, జోగి రమేష్ గారి పైన దాడి చేయడం, వాళ్ళ మీద హత్యాలు చేయడం, వాళ్ళ ఇల్లు మీద దాడులు చేయడం చూస్తుంటే ఈ యొక్క లడ్డు ప్రసాదంలో కల్తీ జరగలేదని తేటతెల్లమైనందుకు దాని నుండి దారి మళ్లించుకోవడానికి ఇలాంటి దాడులు పాల్పడుతున్నారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఇద్దరు కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని మళ్ళీ అబద్ధాలు చెప్పడానికి ఆయన సమావేశం ఏర్పడితే నిజంగా వాళ్ళ కళ్ళలోనే కనపడుతుంది ఇది అబద్ధము, మీరు చేసిన తప్పు, మన దైవమైన కలియుగ దైవమైన వెంకటేశ్వరరావు లడ్డు పైన మన రాజకీయాలు చేసాము, ఇక ఆ దేవుడు కూడా మనం క్షమించడని మనసులో అంటేనే ఈరోజు వాళ్ళు ఇంకా డంకా భయనిస్తూ ఇంకా తప్పించుకొని తిరగాలి, ఇంకా తప్పించుకొని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలేయాలని ఆయన చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడైనా కానీ లెంపలేసుకొని కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డూలో కల్తీ జరగలేదని నివేదికలు ఇచ్చినాయి, దానికి ఆ నిందలకి నేను బాధ్యత వహిస్తాను, నేను అబద్ధం చెప్పానని చంద్రబాబు నాయుడు లెంపలేసుకొని కోట్లాది భక్తులకు కలిగిన ఈ యొక్క కలియుగ దైవమైన వెంకటేశ్వర పైన యొక్క దేవుడి పైన రాజకీయాలని వాడుకుంటూ ఈరోజు దేవుడు కూడా ఈరోజు శుద్ధ రాజకీయాలు వాడుకున్న చంద్రబాబు నాయుడు బహిరంగంగా కోట్లాది భక్తుల్ని మనోభావాలు దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాడు.